మే 1, 2025 గురువారం మనం మదనపల్లి మార్కెట్ సంబంధించి ఏం రేట్లు పోతున్నాయి ఏమంది వీడియోలో మాట్లాడుకుందాం. వేలంపాట్లు చాలా స్లోగా జరుగుతుంది. మార్కెట్ వచ్చేసి నేటితో పోల్చుకుంటే భారీగానే ధర అయితే తగ్గింది. సో రీజన్ వాళ్ళు చెప్పేది ఏమంటే బయట అమ్మకాలే చాలా స్లో అయిపోయినాయి. సో బయట అమ్మకాలు కూడా చాలా స్లోగా జరుగుతుంది మార్కెట్ అని వాళ్ళు చెప్తున్నారు. సో భారీగా ధర అయితే తగ్గింది మదనపల్లి మార్కెట్ వచ్చేసి. సో క్వాలిటీ వైజ్ మారుతాను, మీడియాలు మారుతాను చూడండి. సో ప్రస్తుతానికి సూపర్ టాప్ 130 రూపాయలు. ఇంక ఏడన్నా ఏమన్నా మట్టిలో చిన్న లాట్ ఏమన్నా పోతే ఇంతకు మించి వెళ్ళొచ్చు, కానీ వెళ్ళే ఛాన్స్ అయితే ప్రస్తుతానికి అయితే కనపడలేదు. ప్రస్తుతానికి అయితే వేలం పాటలు భారీ స్లోగా జరుగుతుంది మార్కెట్ వచ్చేసి, చాలా అంటే చాలా స్లోగా జరుగుతుంది. సో సూపర్ టాప్ వచ్చేసి 130 రూపాయలు. ఈ మీడియాలంతా మీడియాలు కూడా అంతా జ్యూస్కే ఇప్పుడు అంతా 30, 40, 50, 60 ఇంతే మార్కెట్ వచ్చేసి. సో ఇంక క్వాలిటీలు ఏమన్నా ఉంటే 70, 80, 90, 100, 110 రూపాయల వరకు మార్కెట్ క్వాలిటీలు. అక్కడక్కడ ఓటిన లాట్లు మాత్రమే 120, 130 రూపాయలు. ఇది ప్రస్తుతానికి మదనపల్లి మార్కెట్ సంబంధించి. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అంటే ఎందుకు మరి ఇంత డౌన్ అంటే, బయట ఇప్పుడు ఇక్కడ 130 రూపాయలు అనుకో, బయట అమ్మకాలే 150 రూపాయలు ఉన్నాయి. సో అంతకు మించి పోవడం లేదు. బయట అమ్మకాలు కూడా వాళ్ళ వర్షన్ ఇది వచ్చేసి, అంటే వాళ్ళు చెప్తా ఉండేది. సో వేలంపాట్లు చాలా అంటే చాలా స్లోగా జరుగుతుంది మార్కెట్ వచ్చేసి. 130 రూపాయలు మార్కెట్ అంతే, 100, 110 రూపాయల లోపలే మార్కెట్ అంతా. సో ఈరోజు ఇంకా డౌన్గా నడుస్తుంది మార్కెట్ వచ్చేసి. లెట్స్ వెయిట్ అండ్ సీ ఏం చెప్తుంది చూడాలి. ఇంతకు మించి పెరిగే ఛాన్స్ లేదా అంటే ఏమన్నా 10, 20 పెరగచ్చు. చిన్న లాట్ ఏమన్నా వేస్తే చెప్పలేము. అంతకు మించి వెళ్తుందా అంటే దాని ఛాన్స్ అయితే కనపడలేదు. సో దట్టు దిగుమతులు కూడా రోజు రోజుకు పెరుగుతూ ఉండడం, బయట కూడా అంతగా అమ్మకాలు లేకపోవడం అన్నీ ఒకేసారి జరుగుతుంది. ఇది మార్కెట్ సంబంధించి ఇన్ఫర్మేషన్. వేలంపాట్లు చాలా అంటే చాలా స్లోగా జరుగుతుంది మదనపల్లి మార్కెట్ వచ్చేసి. భారీగా ధర అయితే పతనమైందని చెప్పచ్చు. ఇది ఉండేది. అంచనాలు కూడా ఏదనుకున్నా కూడా ఏది ఒకటి కావడం లేదు. ఇదేదో మొన్న ఏదో మహారాష్ట్ర లోడింగ్ అన్నారు, కానీ ఏ వర్కౌట్ లేదు, ఏం కావడం లేదు. సో ఇది ప్రస్తుతానికి మన మదనపల్లి మార్కెట్ సంబంధించి. ఈ రేట్లు ఏం మనకేం గిట్టుబాటు రేట్లు ఏం కాదు. ఇంకా చాలా దానిలో మనకి బయట నుంచి వేసుకొచ్చే టెంకాయలు దానికి కూడా మన నెత్తినే పడుతుంది. ఈ ట్రాన్స్పోర్ట్ చార్జెస్ కూడా మనమే పే చేయాల్సి ఉంటుంది, మన టమాటాలు తీసుకొచ్చిందే కాక. ఇది ఇన్ఫర్మేషన్.